హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి 2014 నుంచి మనం చూస్తే కనుక రాజకీయాలకు సంబంధించినటువంటి కాలుష్యం ఏ విధంగా ఉంది అనేది మనం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2014 నుంచి 2024 వరకు దీన్ని ఒక కేస్ స్టడీ కింద తీసుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. సరే, 2014కు ముందు రాష్ట్ర విభజన సందర్భంగా కేసీఆర్ గారు ఉద్యమ నేపథ్యంలో అనేకం మాట్లాడారు. అవన్నీ కూడా ఉద్యమాన్ని రక్తి కట్టించడానికి మాట్లాడినటువంటి మాటలు అని చెప్పి తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చాయి. అయితే 2014 నుంచి అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ నాయకులు వాడినటువంటి పదజాలం, తర్వాత వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు, ఇవన్నీ కూడా గతానికంటే కూడా భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. 2014 నుంచి 2024 వరకు ఈ 10 సంవత్సరాల టెన్యూర్లో, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 వరకు ఆ రాష్ట్రంలో ఏం జరిగింది అనేది ఒక ఎత్తు అయితే, అసలు రాజకీయాల్ని ఏ విధంగా కొత్త పుంతలు తొక్కిచ్చారు అటు కేసీఆర్ గారు కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అనేది మనకు అర్థమవుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోలేదు. నేను కూడా 30 సంవత్సరాల రాజకీయాన్ని దగ్గర నుంచి చూస్తూ ఉన్నా. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, రోసీ గారు ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, అంతకుముందు చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవాలి. కొత్త పరిణామాలు కొత్త పుంతలు తొక్కిచ్చారు. ఎలా తొక్కిచ్చారని అంటే, అసలు కేసీఆర్ గారు అయితే ఒక బీజం వేశారు, ప్రతిపక్షాలు అనేది అసలు ఉండకూడదు అనేది. ప్రతిపక్షాలని ఏ విధంగా పార్టీల్లో విలీనం చేసుకోవాలి. 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ గారు చేసింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీని నామరూపం లేకుండా చేసి ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని విలీనం చేసుకున్నారు అసెంబ్లీ వేదికగా. ఆ తర్వాత బయట సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి ఆ పార్టీకి సంబంధించిన లీడర్లని తీసేసుకొని ఆ పార్టీని టోటల్గా బలహీనపరిచారు. 2018 నుంచి 2023 వరకు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేసుకొని కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి అసలు కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. ప్రకృతి ప్రకోపించింది తప్పితే ఆయన అలానే కొనసాగించినట్టయితే అసలు ఏ పార్టీని బతకనిచ్చిండేవాళ్ళు కాదు అనేది రాజకీయ వర్గాల్లో ఆయన గురించి చెప్పుకునేటువంటి మాట. ఇక 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఇంచుమించుగా ఇదే చేశారు. ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని కొంతమందిని తీసుకొని మంత్రి పదవుల్ని ఇవ్వడం జరిగింది. అది కూడా తప్పే. అయితే పరుష పదజాలాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ పరుష పదజాలాన్ని ఉపయోగించినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అక్కడి నుంచి తారస్థాయికి వెళ్ళిపోయింది. బూతులు తిట్టుకోవడం అనేది అసెంబ్లీలో సర్వసాధారణం అనేటువంటి స్టేజ్కి సమాజాన్ని తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో ఇంకొక ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు జైలు జీవితం గడిపొచ్చారు 16 నెలల పాటు. 2014 నుంచి 2019 వరకు అసెంబ్లీ వేదికగా చేసుకుని అనేక సందర్భాల్లో నువ్వు జైలుకి వెళ్ళొచ్చావు, నువ్వు దొంగవి, నువ్వు ఆర్థిక ఉగ్రవాదివి, నువ్వు కిట్ ప్రోకో పాల్పడ్డావు, ఇలాంటివన్నీ కూడా పదే పదే మాట్లాడుతూ ఆయన్ని ఒక దొంగ మాదిరిగానే మాట్లాడారు. మాట్లాడిన ఆ మాటలన్నీ కూడా సింపతి వైపు కన్వర్ట్ చేసుకోగలిగారు సొంత మీడియా ద్వారా, కూల్ మీడియా ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. సీన్ కట్ చేస్తే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినటువంటి దొంగ, ఆర్థిక ఉగ్రవాది, కిట్ ప్రోకోకు పాల్పడ్డారు, ఇలాంటివన్నీ కూడా ఆయన మీద ముద్రలు బాగా పడిపోయాయి. అందుకు ఆయన ప్రతిగా ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వెంటనే ప్రతి శుక్రవారం ఒక్కొక్కరిని అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ రోజు ఉన్నటువంటి కీలక లీడర్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించారు. ఎక్కడ కూడా ఎవరి మీద కూడా ఛార్జ్షీటు ఆధారాలు సహా ప్రొడ్యూస్ చేసినటువంటి దాఖలాలు లేవు. కేవలం అధికారాన్ని ఉపయోగించి, పోలీసుల్ని ఉపయోగించి ఒక్కొక్క శుక్రవారం ఒక శుక్రవారం ఒకళ్ళు, ఇంకో శుక్రవారం ఇంకొకళ్ళు, అలా వరుసగా అచ్చెన్నాయుడు గారిని కానీ, కొల్లు రవీంద్రని కానీ, దూలిపల నరేందర్ని కానీ, తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిని కానీ, ఇలా వరుసగా చాలామందిని
ఇదే చేశారు. ఎక్కువ ఎవరైతే అసెంబ్లీలో అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయించిన దొంగ అని చెప్పేసి అన్నారు, వాళ్ళందరినీ జైలుకి పంపించారు. చివరికి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైలుకి పంపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 53 రోజుల పాటు ఉంచగలిగారు. ఆ సందర్భంగా నీకు మొత్తం ఏమైందంటే ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఎలా మలిచేశారంటే ఒక మైండ్ సెట్ని, జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళొచ్చారని చెప్పి ఎవరైనా అంటే కనుక అసలు జైలుకి వెళ్ళింది ఎవరు? జైలుకి వెళ్లకుండా ఉంది ఎవరు? అందరూ వెళ్ళారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వెళ్తున్నారు అనేటువంటి టాక్ తీసుకొచ్చేటువంటి దాంట్లో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తాజా ఎపిసోడ్ కనుక మనం తీసుకుంటే, ఇప్పుడు జరుగుతున్నటువంటి సమకాలీన పరిస్థితులకి సేమ్ అలాంటి ఒక ఈక్వేషన్ కనుక తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని వదిలేశారు. ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు ఉన్నాయి. ఆయన ఆస్తుల కోసం ఎవరినైనా దూరంగా పెడతారు, రాజకీయం కోసం ఎవరినైనా ఏదైనా చేస్తారు అనేది ఆయన మీద తాజాగా పడినటువంటి ముద్ర. ఎన్నికలకు ముందు 2024 ఎన్నికలకు ముందు తల్లిని చెల్లిని దూరం చేసుకున్నారు. తల్లిని చెల్లిని దూరం చేసుకున్నటువంటి లీడరు మనకు అవసరమా? పైగా తల్లి చెల్లి ఇద్దరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి అతన్ని క్షమించకూడదు అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే, అలాంటివి అతన్ని మీరు ఎలా నమ్ముతారు అనేటువంటిది ఒక ప్రచారం విస్తృతంగా జరిగింది 2024. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా కూడా తల్లిని చెల్లిని ఇద్దరిని కోర్టుకి ఇచ్చేశారు. ఆయన నేషనల్ లా ట్రిబ్యునల్లో ఈ ఆస్తులకు సంబంధించినటువంటి పిటిషన్ వేశారు. తల్లిని చెల్లిని కూడా కోర్టుకు లాగారు. ఇలాంటి కొడుక రాజశేఖర రెడ్డి బిడ్డ అని చెప్పి అలానే అనేక ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలని మొత్తం బయటికి తీశారు. ఆ కుటుంబమే అలాంటిది, ఆ కుటుంబాన్ని నమ్మకూడదు అనే యాంగిల్లో బాగా ప్రచారం జరిగింది. సరిగ్గా దీని మీద తన కుటుంబమే కాదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా అంతేను అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సమాజంలోకి తీసుకెళ్ళడానికి బలమైనటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే బుధవారం రోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు ఏ రోజైనా ఆయన అన్నం పెట్టారా తల్లిదండ్రులకి? అలాగే ఆ తల్లిదండ్రులను చూడకపోగా వాళ్ళకి న్యాయం చేశారా? అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆస్తుల్ని పంచిచ్చారా వాళ్ళకి? సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సిస్టర్స్ కానీ బ్రదర్స్ని కానీ ఎప్పుడన్నా చూసారా? మరి తన కుటుంబం గురించి ఎందుకు చెప్తున్నారు? వాళ్ళ కుటుంబం కూడా అలాంటిదే కదా. ఆయన లాస్ట్కి తల్లికి కూడా కురి పెట్టడానికి వెళ్ళలేదు. ఇలాంటి చంద్రబాబు నాయుడు, విలువలు లేని చంద్రబాబు నాయుడు అని చెప్పి మాట్లాడారు. అంటే తన కుటుంబమే కాదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా అంతేను అని చెప్పేటువంటి ప్రయత్నం. గతంలోనేమో అధికారం వచ్చిన తర్వాత 2019లో అందరినీ జైలుకి పంపించి జైలుకి వెళ్ళడం అనేది సహజం, తానే కాదు అందరు జైలుకి వెళ్ళి వచ్చారు అనేటువంటి అభిప్రాయాన్ని సమాజంలో తీసుకెళ్లారు బలంగా. ఇప్పుడేంటి, తన కుటుంబమే కాదు అన్ని కుటుంబాల్లో కూడా ఈ గొడవలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు కుటుంబంలో లేవా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి ఆయన మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఆస్తుల కోసం ఎక్కడ బయట గొడవలు పడలేదు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు మదర్ కానీ లేదంటే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి చెడుగా చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు పంచియమని చెప్పి వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. ప్లస్ చంద్రబాబు నాయుడు గారు మాకు తిండి పెట్టలేదని చెప్పి ఎప్పుడు చెప్పలేదా? ఆస్తులు పంచియమని చెప్పి ఎప్పుడు చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. పైగా నాకు తెలిసినంత వరకు వాళ్ళ కుటుంబంలో చివరి క్షణం వరకు కూడా వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకున్నారు. వాళ్ళ మదర్ కానీ వాళ్ళ నాన్న కానీ. చంద్రబాబు నాయుడు గారు 1995లో తొలిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు చాలామంది ఇంటర్వ్యూకి వెళ్ళారు. వాళ్ళ పేరెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, వాళ్ళ మదర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆవిడ పొలాల్లో ఆవిడ గంప పట్టుకొని అక్కడ పొలం పనిలో నిమగ్నం అయి ఉన్నారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారమ్మా, మీరు ఏంటి అని అంటే, పొలం కూలీలు రాలేదయ్యా, నాకు ఇబ్బందిగా ఉంది, నేను పని చేసుకోవాలి కదా అని చెప్పి ఆవిడ చెప్పారు. అంటే కుటుంబం సంబంధించినటువంటి లేదా ఆత్మాభిమానం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కిట్ ప్రొకోకు పాల్పడి కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పేసి జగమంతా మొత్తం చెప్పుకుంటున్నారు కదా.
ఆ విధంగా చేయలేదని చెప్పేసి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తప్పు పడుతున్నారా? అసలు ఏ యాంగిల్లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారంటే ఏం లేదు, వెరీ సింపుల్. తన కుటుంబమే కాదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా అలాంటిదే అని చెప్పి సమాజంలో ఒక రకమైనటువంటి కల్చర్ని, పొల్యూషన్ కల్చర్ని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఇది ఆ 2 కుటుంబాలకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూచన ఏంటంటే, ఒక సలహా నాకు దోచింది. ఇప్పుడు ఒక సెలబ్రిటీస్, ఒక హై పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా చేస్తే దాన్ని అనుసరిస్తూ ఉంటారు మిగతా వాళ్ళు కూడా. యథా రాజా తథా ప్రజ అంటారు కదా. అంటే రాజులు ఎలా ఉన్నారో ప్రజలు కూడా అలానే ఉంటారు. అలాగే మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఒక గుర్తింపు ఉంది మీకు. మీరు కుటుంబంలో తగాదాలు అనేది చాలా కామను అని చెప్పి మీరు చెప్తే అనేక మంది కుటుంబంలో గొడవలు పడే అవకాశం ఉంది. అలాగే మీరు తల్లి చెల్లికి ఆస్తులు ఇవ్వకపోతే, ఆయన ఇవ్వకపోతే మేము ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ప్రజలు మిమ్మల్ని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు కూడా అనుసరించేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కల్చరు ప్రధానంగా ఉమ్మడి కుటుంబాలు, దాని కల్చరు ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. ఆత్మాభిమానంతో బతికే వాళ్ళు ఉంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో పొల్యూషన్ కల్చర్, అసలు ఈ కుటుంబ వ్యవస్థ, అన్నదమ్ములు లేదంటే అక్క చెల్లెళ్ళు, అన్న చెల్లెళ్ళు, తల్లిదండ్రుల మధ్య అనుబంధాలు, బంధాలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి మన సనాతన ధర్మం కానీ, మన సమాజం కానీ ఒక రోల్ మోడల్ ప్రపంచానికి. అలాంటి దాంట్లో మీరు ఇలాంటి అభిప్రాయాన్ని తన కుటుంబం కాదు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా అలానే ఉందని చెప్తే, అన్ని కుటుంబాలు కూడా అలానే ఉండమని చెప్పి మీరు ఇండైరెక్ట్గా అలా ఉన్నా తప్పు లేదనేటువంటి అభిప్రాయం వెళ్తుంది. ఇది ఈ కల్చరు సమాజాన్ని కాలుష్యం చేస్తుంది. కాబట్టి మీరు ఏదైనా ఇష్యూ ఉంటే కనుక మీరు విధానపరమైన ఇష్యూలు మాట్లాడుకోండి. మీరు ఒక వ్యక్తిగా కాదు, మీరు ఒక మిమ్మల్ని అనుసరించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు చెప్పే దాని ప్రకారమే 40% ఉన్నారని మీరు చెప్తున్నారు కదా. మీరు ఏం చెప్తే అది వాళ్ళు ఫాలో అవుతారు. కాబట్టి మీరు ఇవాళ తల్లి చెల్లిని ఆస్తుల కోసం రోడ్డును పడేశారనేది మీరే చెబుతున్నారు. మరి మిమ్మల్ని ఫాలో చేసే వాళ్ళు కూడా అదే చేస్తారు కదా. అది సమాజంలో ఒక రకమైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తుంది. గతంలో జైలుకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరని చెప్పి ఇవాళ అందరూ జైలు అంటేనే అసలు ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకప్పుడు పోలీసు ఊళ్ళోకి వస్తే గ్రామంలో వాళ్ళే అందరూ నామోషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇంటికి వస్తే అసలు ఇంట్లో వాళ్ళు నామోషిగా ఫీల్ అయ్యారు. అలాంటిది ఇవాళ జైలుకి పోయేస్తే జగన్ జైలుకి పోయారా లేదా, మేము పోతే తప్పే ఉందని చెప్పి పరిస్థితికి వచ్చారు. అలాంటి మైండ్ సెట్ని మీరు సమాజంలో తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా అంతే. కుటుంబ విలువల గురించి మీ కుటుంబంలో అలా ఉందని చెప్పి చర్చ జరుగుతుంటే, నాదే కాదు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం కూడా అలా ఉందని చెప్పి మీరు చెప్పేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది మీరు ఆలోచించాలి. సమాజం మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది. మీరు మామూలు వ్యక్తి కాదు కదా. మరి మీరు మాట్లాడేటప్పుడు దాని ప్రభావం సమాజం మీద ఎలా పడుతుంది అనేది ఆలోచించాలి. సో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం